రియల్ ఎస్టేట్లోకి వచ్చేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో చాలామంది రియల్ ఎస్టేట్లో స్కిల్స్ ఉండాలి అంటారు. మరి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఏముంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్ అండ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్, రియల్ ఎస్టేట్లోకి వచ్చినటువంటి వాళ్ళు 90% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే మెయిన్ బేసిక్గా ఉండాల్సినటువంటి స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేక చాలామంది ఫెయిల్ అవుతున్నారండి. మరి మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందులో స్కిల్స్లోకి వచ్చేసరికి అంటే 3 టాపిక్స్ నేను చెప్తానని చెప్పాను. అందులో నెంబర్ 1 వచ్చేసి స్కిల్స్, నెంబర్ 2 వచ్చేసి ఎక్స్పీరియన్స్, నెంబర్ 3 వచ్చేసి మనకు పాజిటివ్ మైండ్ సెట్. దీని గురించి వివరంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. సో స్కిల్స్ ఏంటి అంటే చాలామంది దీంట్లో నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవండి అంటారు. సో దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం ఏదో లాంగ్వేజ్ మాట్లాడటమో, ఏదో ఇంగ్లీష్ వచ్చి ఉండాలనో అపోహలోకి వెళ్లకుండా మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లోనే క్లియర్గా, క్లారిటీగా అర్థమయ్యే విధంగా కస్టమర్తో మాట్లాడటాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అలాగే రిలేషన్షిప్ బిల్డింగ్ కూడా ఉండాలి. అంటే ఒక పర్సన్తో మనం మాట్లాడేటప్పుడు, ఒక కస్టమర్, ఒక ఇన్వెస్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అతనితో ఎలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, ఒక టీం మెంబర్ మనతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. అలాగే నెట్వర్కింగ్ స్కిల్స్, మీ యొక్క నెట్వర్క్ని పెంచుకోవటం ద్వారానే రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. కాబట్టి నెట్వర్క్ని ఎలా పెంచుకోవాలి, అన్నోన్ పర్సన్ని మీరు మీ సర్కిల్లోకి ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళని మీ యొక్క టీం మెంబర్స్గా కొనసాగాలంటే మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉండాలనేది ఇంప్రూవ్ చేసుకోవాలండి. సెకండ్ టాపిక్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? మెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం ద్వారా, మెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్, అంటే ఇక్కడ మీరు రావటమే కాకుండా రెగ్యులర్గా లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండటం ద్వారా, లెర్నింగ్ స్కిల్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం ద్వారా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. లెర్నింగ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. మెంబర్ ఆఫ్ పీపుల్ని మీరు కలుస్తుంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తుంటారు. మాట్లాడటం ద్వారా వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని ఎందుకు కావాలనుకుంటున్నారు, ఎక్కడ కావాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తానండి, రియల్ ఎస్టేట్లో ఫెయిల్యూర్ అనేది రియల్ ఎస్టేట్ డిక్షనరీలో లేదు. ఉండేది ఒకటి ఎక్స్పీరియన్స్, రెండోది సక్సెస్. సో నో అన్నారనుకోండి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎస్ అన్నారనుకోండి సక్సెస్ వస్తుంది. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్డ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక రియల్ ఎస్టేట్లో చక్కగా సక్సెస్ అవ్వచ్చు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్. ఏది కూడా మీరు నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి మీ మీద మీకు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మనము ఎన్నో వీడియోస్లో డిస్కస్ చేశామండి, జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో రిస్క్ కలిగినటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని. సో మరి ఈ రియల్ ఎస్టేట్లో మరి మనీ పెట్టట్లేదు, రిస్క్ చేయట్లేదు, మరి ఏం చేస్తున్నాము అంటే మన మీద మనం నమ్మకం పెట్టుకోవటమే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని అండి. మీ మీద మీకు ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుందో, నేను చెయ్యగలనని మీరు ఎంతగా నమ్మగలుగుతారో అప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్తారు. ఎందుకు ఉండాలి మరి పాజిటివ్ మైండ్ సెట్ ఎందుకు ఉండాలంటే, ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో రిజెక్షన్స్, ఎన్నో నెగిటివ్స్ మన దాకా వస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి నెగిటివ్ అంతా కూడా మన మైండ్లో వేసుకొని డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఒక గోల్ ఓరియంటెడ్గా ఉండి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది అనేటువంటి ఆలోచనతో మీరు ఈ పనిని రెగ్యులర్గా మీరు కంటిన్యూషన్ అండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే కమిట్మెంట్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తారో అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు. విన్నారు కదండి. సో ఏముండాలి? స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఈ 3 మెయింటైన్ చేసి రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.